ఎవరు? ఇక తమిళనాడు రాష్ట్రమే కాదు యావత్ దేశం కూడా ఇదే విషయం పైన ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా మనం చూసాము మే 4న రిజల్ట్స్ వచ్చాయి. ఒక్కసారి 108 సీట్లతో కూడా అటు విజయ్ టీవీకే పార్టీ ఉన్నప్పుడు వెంటనే నెక్స్ట్ రోజే కూడా అనుకున్నారు మొత్తంగా కూడా విజయ్ సీఎం అవుతున్నారు, ప్రమాణ స్వీకారం ఉంటుంది డేట్తో సహా మొత్తంగా కూడా అనుకున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారు, ఇవన్నీ కూడా జరిగింది. గవర్నర్ కలుస్తున్నారు, అంతా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం అందరూ ఈయనే అయిపోతుంది అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా కూడా రాజకీయాలంతా కూడా తెర వెనుక చాలా అక్కడ జరిగిపోయిన పరిస్థితి. సో అది ఆగిపోయింది. 2 సార్లు గవర్నర్ను కలిసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర అంటే అధికారం చేజిక్కించుకోవడానికి ఇంకా విజయ్కి కొంత స్థానాలు కావాల్సి ఉంది కాబట్టి సో గవర్నర్ కూడా తిరస్కరించారు. సో చూద్దాం అసలు ఏం జరుగుతోంది, విజయ్కి ఇంకా ఎన్ని ఇక్కట్లు ఇవన్నీ కూడా దాటుకొని ఎప్పుడు సీఎం అయ్యే విధంగా కూడా ఉండబోవచ్చు. సో మాట్లాడుతూ ఉన్నాం దీనికి సంబంధించి. నరసింహరావు గారు ఎనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరసింహరావు గారు. రైట్, గురువారం అనుకున్నారు టీవీకే అధినేత ఆయన చేస్తారు ప్రమాణ స్వీకారం అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా మొత్తం అంతా కూడా తెర వెనక అంతా కూడా మారిపోయింది. అటువైపు కొన్ని ఊహాగానాలు డిఎంకే ఎండిఎంకే కూడా కలుస్తాయి అనుకుంటున్నారు అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఊహాగానాలు కూడా ఒకటి చూసాం. ఒకటి సీఎం ఇంటి దగ్గర కూడా కాన్వాయ్ అంతా కూడా తీసుకెళ్లిపోయారు. గవర్నర్ కలిసి వచ్చినా కూడా మనం చూసాం, మీడియాలో న్యూస్లు కూడా వచ్చినాయి. ఒక సీఎం ఒక్కరే టీవీకే విజయ్ ఒక్కరే కూడా తలదించుకుంటూ అంటే క్యాప్చర్ చేసిన మీ వీడియో విజువల్స్ కూడా మనం చూసాం. చాలా బాధపడుతున్నట్టు కూడా విజయ్ కొన్ని విజువల్స్ కూడా చూసాం. సో ఏదో జరుగుతోంది, సీఎం ఎవరు అనే దానికి కూడా ఆ ప్రశ్నకైతే మాత్రం తెరపడడం లేదు. సో ఎలా మారే అవకాశాలు ఉన్నాయి సమీకరణాలు? గోవింద్ గారు, మీకు తెలుసు రాజకీయం అంటేనే నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్ లో 1998లో వాజ్పేయి గారు ఒక్క ఓటు తేడాతో తన యొక్క ప్రధానమంత్రి యొక్క పదవిని కోల్పోవడం జరిగింది. కేవలం ఒకటే ఓటు. ఆ ఓటు కూడా లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఓటేశాడు. ఓటు వేయకున్నట్టయితే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి ఉండేవాడేమో బహుశా. అంటే ఇక్కడ మనకు రాజకీయాల్లో నెంబర్ గేమ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పడం కోసం నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే మనం అట్లా చూసినట్లయితే ఇవాళ ఇక్కడ మనకు విజయ్కి ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం పడింది. ఈ సమయంలో ఎవరైనా విజయ్ కాకుండా ఉంటే విజయ్ కాకుండా నేను ఎందుకన్నా అంటే విజయ్ ఫ్రెష్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి ఏమనుకుంటారంటే సహజంగా అతను అప్పటిదాకా అతను చూసినటువంటి స్టార్ డమ్ వేరు సినిమాల్లో, కానీ రాజకీయాల్లోకి వచ్చే వరకు ఇక్కడ ఉండేటువంటి స్టార్ డమ్ ఇక్కడ కేవలం అక్కడేమో కేవలం నటించాలి, ఇక్కడ నటిస్తున్నట్టు ఎత్తులు పై ఎత్తులు కూడా వేస్తుండాలి. అట్లా వేసినప్పుడు మాత్రమే రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలదొక్కునేటువంటి ఆస్కారం ఉంటుంది. విజయ్కి పాపం రాగానే అంటే రాజకీయాల్లోకి వస్తూనే దెబ్బలతోనే ఆయన యొక్క రాజకీయం ప్రారంభమైందని ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కారణం ఏంటంటే అతనికి ప్రజలు కూడా ఆ 108 కాకుండా ఇంకొక 4-5 అడిషనల్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి 5 తీసుకుంటే 118 అయినట్లయితే ఆయన మనం అనుకున్నట్లుగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసి ఉండేవాడు. కానీ ప్రజలు కావాల్సినటువంటి మ్యాండేట్ ఇవ్వడంలో ఎక్కడో ఒక గ్యాప్ రావడం వల్ల ఆయనకు 108 వచ్చాయి. ఈ 108తో కనీసం విజయ్ అయినా ఒక 2 రోజుల పాటు అసలు ఎందుకు ఏం జరిగింది, నేనేం చేయాలి, ఏ పక్షంతో మాట్లాడుకోవాలి, ఎవరెవరితో మాట్లాడుకోవాలి అనేటువంటిది ఆయన ఆలోచించుకొని అవకాశం తీసుకొని కొంత సంప్రదింపులు జరిపి ఎవరైతే డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ దేనికంటే ఆ 2 పెద్ద కుటుంబాలు కాబట్టి వాళ్ళతో మాట్లాడుంటే బాగుండేది. కానీ ఈ రాజకీయ పరిపక్వత కానీ లేకపోతే అనుభవం కానీ లేకపోవడం వల్ల ఏం చేశారు, ఆ 108 స్థానాలు సరిపోతాయి అనుకోవటం, వెంటనే కాంగ్రెస్ 5 ఇస్తామనే 108 + 5 113లో కూడా విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి విజయ్కి ఒకటే ఉంటుంది ఓటు వచ్చినప్పుడు, కాబట్టి 112 అవుతాయి. ఈ 112తో గవర్నర్ గెలవటమే విజయ్ చేసినటువంటి తప్పుగా మనం భావించాల్సి వస్తుంది. దేనికంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరు విజయ్ వైపు వచ్చేటువంటి ఆస్కారం అయితే మనకు కనిపించట్లేదు ఇప్పుడు ఇమీడియట్లీగా. కాబట్టి ఇంకొక రోజు మరి ఎప్పుడు ఇది ఎటువైపు టర్న్ అవుతుందో తెలియదు. మనం క్రికెట్ లో గుగ్లీ బాల్ ఉంటుంది, ఆ గుగ్లీ బాల్ వేసేటప్పుడు బ్యాటరు ఒకవైపు ఆడదాం అనుకుంటాడు, కానీ బాల్ ఇంకోవైపు వచ్చి క్లీన్ బౌల్డ్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో మనం ఇట్లాగే ఉంది అనుకోవచ్చు. 2 రోజుల నుంచి చూస్తున్నాం. నేను రేపు ఆయన విజయ్ ముహూర్తం అన్నాడు, ఈ రోజు ఉదయం 11 o'clock ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు. రాత్రి మనకు మీడియాలో డిఎంకే కలుస్తున్నాయనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది. అదైపోగానే ఈ రోజు ఏంటి, డిఎంకే స్టాలిన్ మేము ఒక 6 నెలల పాటు సమయం ఇస్తాం ఇంకా అని చెప్పాడు. 6 నెలలు ఎవరికి ఇస్తారు,
ఎందుకు ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పకుండా కేవలం 6 నెలల సమయం ఇస్తా అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే వాళ్ళు కూడా అంతే గర్భంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే ఎవరు రావాలి? సిపిఐ సిపిఎం దగ్గర ఉన్నటువంటి ఇద్దరే మంది రావాలి. తర్వాత ఇండియన్ మన వీళ్ళు ఎవరు మన ఐయుఎంఎల్ వాళ్ళు ఒకవేళ ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళు రావాలి. వీళ్ళందరూ వచ్చినట్లయితే 117 118 విజయ్ దగ్గర ఉన్నట్లయితే విజయ్ సునాయాసంగా, అంటే సునాయాసం కూడా కాదు, కొంచెం ఏదో ముక్కుతూ మూలుగుతూ ఆ యొక్క బల పరీక్షలో నెగ్గేటువంటి ఆస్కారం కనపడుతుంది. కానీ ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే, ఒకవేళ ఇట్లాగే ఉంటే అసలు విజయ్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా సాగించగలుగుతాడా అనేటువంటిది కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి చూడాలి రాబోయే 2 రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఏ రకమైనటువంటి మలుపు తిరుగుతాయనేటువంటిది ఇప్పుడు మొత్తం మీరు నేనే కాదు దేశవ్యాప్తంగా అందరం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మన ముందు కనపడుతుంది. ఎస్ నరసింహరావు గారు, ఇప్పటికే ఆయన 2 సార్లు కూడా గవర్నర్ను కలవడం జరిగింది. అంటే మీరు అనలిస్ట్ గా కూడా చాలా ఇలాంటి కేసెస్ అన్ని కూడా, అంటే కేసెస్ మీన్స్ చాలా రాష్ట్రాల్లో కూడా జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. బట్ ఎందుకు విజయ్నే కూడా టార్గెటెడ్ గా చేశారంటూ కూడా బీజేపీ గవర్నర్ కావాలి రాజకీయం చేస్తున్నారు. అసలు గవర్నర్ ఆమోదిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మాండేట్ అంటే ఇన్ని రకం 108 వచ్చాయంటే ఇప్పుడు అటు ఎవరికి ఇంత ఆధిక్యం రాలేదు. సో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన్నే ప్రజలు ఎన్నుకున్నారు అన్నట్టుగా. బట్ ఇక్కడ కొంత రాజకీయంగా కూడా కొంత తెర వెనుక కొంత చేస్తున్నారు, కొన్ని వస్తున్నాయి. బట్ ఇప్పుడు చూస్తున్న దీన్ని బట్టి కూడా నిజంగా అలానే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి కూడా ఇదే విధమైన ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇది మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు రాజకీయం అంటే నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్ కి విజయ్ రాలేకపోయాడు. కాబట్టి ఎవరు ఆడాల్సినటువంటి గేమ్ వాళ్ళు ఆడతారు ఖచ్చితంగా. ఆడకుండా అందరూ సైలెంట్ గా ఊరుకోవాలి అని అంటే ఇది జరిగే పని కాదు కదా. ఇందాక మనం 2018లో యడియూరప్ప గురించి మాట్లాడుకున్నాం. యడియూరప్పకు మెజారిటీ లేకున్నా కూడా గవర్నరు ఆహ్వానించాడు, ముఖ్యమంత్రి బాధ్యతలో కూర్చోబెట్టారు, ప్రమాణ స్వీకారం జరిగింది. కానీ ఆయనకు కావాల్సినటువంటి మెజారిటీ నిరూపించుకోలేకపోయాడు. వెంటనే తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత కాంగ్రెస్ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ కి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఫడ్నవీస్ రాగానే గవర్నర్ ఫడ్నవీస్ ని పిలిచాడు. కానీ ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన బల నిరూపణ చేసుకోలేకపోయాడు, ఆ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మూడోది 1996లో ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గెలిచినప్పుడు శంకర్ దయాళ్ శర్మ వారిని ఆహ్వానించారు. ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు. వారు కూడా తనకున్నటువంటి బలాన్ని నిరూపించుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఏం చెప్తుంది చరిత్ర? 3 సార్లు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్ని పిలిచినా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కారణం తగినంత సంఖ్యాబలాన్ని తెచ్చుకోలేకపోవడం వల్ల అనేది. కాబట్టి ఇప్పుడు మనం గవర్నర్ పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ కనపడుతుంది, నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ కనపడుతుంది. మనం ప్రధానంగా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళం పాజిటివ్ వార్తల్ని ప్రజలకు అందించాలి కాబట్టి మనం ఏంటి అక్కడ మహారాష్ట్రలో గతంలో, కర్ణాటకలో గతంలో, కేంద్రంలో ఉన్నటువంటి అనిశ్చితిని ఇంకా కంటిన్యూ లాగా జరగకూడదు కాబట్టి గవర్నరు ఇంకా విజయ్కి ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఈ రోజు అంటే మనకు మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఏంటి, నేను ఫస్టే పిలుస్తాను, నిన్నే పిలుస్తాను, నీకే అవకాశం ఇస్తాను, కానీ నువ్వు నాకు 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతకాలతో రా, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను అన్నారు. 2 సార్లు కలిసిన తర్వాత కూడా మూడోసారి కూడా నేనే నీకు అవకాశం ఇస్తున్నాను అనేటువంటి యాంగిల్ ని మనం పాజిటివ్ చూద్దాం. ఈ పాజిటివ్ చూసినట్లయితే ఇంకో అవకాశం ఉంది విజయ్కి. ఇప్పుడు విజయ్ ఎవరితో సంప్రదింపులు జరుపుతాడు, తన ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అనేటువంటిది ఆ బాధ్యత విజయ్ మీద ఉంది. కాబట్టి ఇక్కడ మనం గవర్నర్ ఏదో గవర్నర్ ఏంటి, మనకు రాజ్యాంగంలో ఏముంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎక్కువ మెజార్టీ సభ్యులు ఉన్నటువంటి పార్టీ నాయకుడిని పిలవాలి అని ఉంది. మామూలుగా మనకు కావాల్సినటువంటి మెజార్టీ మ్యాండేట్ రానప్పుడు ఆయన విచక్షణ. ఇప్పుడు మనం ఎవరన్నా ఇప్పుడు మనం న్యూస్ లో ఇందాక నేను చూసినట్లయితే స్క్రోలింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది అనేటువంటి. మనం గతంలో గత 60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఎటువైపు త్రిశంకు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచించినప్పుడు గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఇలా గవర్నర్ నిర్ణయాన్ని కానీ, రాష్ట్రపతి నిర్ణయాన్ని కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్ణయాలు నచ్చని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది,
గవర్నర్ దాకా ఎందుకండి, మొన్న మన తెలంగాణకు సంబంధించినటువంటి స్పీకర్ నిర్ణయాన్ని గురించి కూడా కోర్టులో సుప్రీంకోర్టు మేము జోక్యం చేసుకోము, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దానికే ఉంటుందని చెప్పారు. గవర్నర్ విషయంలో కూడా అట్లాగే ఉంటుంది. ఎప్పుడో రేర్ గా ఓ 30 సంవత్సరాలకు ఒకసారి చిన్న తీర్పు ఇచ్చి మళ్ళీ దానిలో ట్యాగ్ లైన్ ఉంటుంది. అల్టిమేట్ గా ఏంటంటే అప్పుడు ఇప్పుడు సభలో బలం ఉందా లేదా అనేటువంటిది నిర్ణయించాల్సినటువంటి అధికారం గవర్నర్ మీద ఉంటుంది. కాబట్టి గవర్నర్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా బాలు విజయ్ కోర్టులోనే ఉంచాడు. విజయ్ కోర్టులోంచి బయటకు తీసుకొచ్చి ఏ డిఎంకే వాళ్ళకో డిఎంకే వాళ్ళకో ఆయన సంకేతాలు పంపలేదు. మీకు కూడా అవకాశం ఇస్తున్నా, మీరు కూడా నెంబర్ తో రండి అని అనలేదు. అట్లా అన్నట్టయితే గవర్నర్ ఇంకా బేరసారాలకు అవకాశం ఇస్తున్నట్టుగా మనం భావించాలి, గవర్నర్ ని మనం విమర్శించాలి. కానీ గవర్నర్ ఇంకా ఇప్పటికి కూడా చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు గవర్నర్ యొక్క నిర్ణయం అనేది కూడా న్యాయబద్ధంగా కూడా ఉందా? ఒకవైపు చూస్తున్నాం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అయితే మాత్రం విజయ్కి చాలా వరకు ఉంది. బట్ ఇప్పుడు ఆయనకి మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి ఆయన ఇంకొక అవకాశం ఇచ్చామంటున్నారు. సో మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. కుటుంబం అంతటికి ట్రెండింగ్ వస్త్రాలను అతి తక్కువ ధరలకి అందించేది చెన్నై షాపింగ్ మాల్. ఇప్పుడు మన కాకినాడలో మే 9న అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైన ప్రారంభం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్, మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. చేయి దాటిపోయినప్పుడు హెచ్గార్ పనికి వస్తుంది. టోపినాఫిన్ 4 రెట్ల వేగంగా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది మరియు మెంథాల్ చల్లదనాన్ని అందిస్తుంది. హెచ్గార్ తెచ్చుకోండి, దురదను మాయించేయండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. ఈ చెత్త తీసుకెళ్లే ట్రక్ తనకు ఎదురు పడుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి తలుపును ముట్టుకుని సురక్షితంగా బయటపడతామా లేదా ఎవరికి తెలుసు? ఇంకా ఈ బురద మట్టిలో ఎప్పుడు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులను వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమ్మ చెప్పింది సమ్మర్లో గుడ్డు వద్దని. ఎందుకు? నువ్వు సమ్మర్లో ఆడుకోవా? సమ్మర్లో ఎనర్జీ అక్కర్లేదా? ఇంకా ఎక్కువ కావాలి. గుడ్డు ప్రతి సీజన్ లో సూపర్ హిట్ కదా. సూపర్ స్టార్ ఇది. శీతాకాలమైన, వేసవి అయినా, సండే అయినా, మండే అయినా రోజు తినండి గుడ్డు. వెల్కమ్ బ్యాక్. విజయ్ కు సీఎం ఛాన్స్ ఉందా లేదా, టీవీకే చీఫ్ విజయ్ కు ముఖ్యమంత్రి అవుతారా లేదా అని ఉత్కంఠ ఒక తమిళనాడు రాష్ట్రంకే కాదు మొత్తం యావత్ దేశం కూడా అదే చూస్తోంది. ఇంకా ఆయనకు ఫ్యాన్స్ వేసిన ఓటేసిన ప్రజలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక విశ్లేషకులు అందరూ కూడా అందరి దృష్టి కూడా విజయ్ పైనే ఉంది. కొన్ని గంటల గ్యాప్ లోనే 2 సార్లు ఆయన లోక్ భవన్ కు వెళ్లారు, విజయ్ కలిశారు, గవర్నర్ కలిశారు, తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కూడా కోరారు. కానీ గవర్నర్ నుంచి వచ్చిన సమాధానం ఒకటే, మెజారిటీకి తగినంత మంది ఎమ్మెల్యేలు తో సంతకంతో వస్తే నీకే అవకాశం కల్పిస్తానంటూ కూడా విజయ్కి చెప్పిన పరిస్థితి. బట్ ఈ గవర్నర్ తీసుకునే నిర్ణయం వెనక ఇప్పటికీ కూడా చాలా వరకు విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. గవర్నర్ ఇలాగా రాజకీయం చేస్తున్నారంటూ కూడా దీని వెనుక బీజేపీ ఉందంటూ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రైట్, మాట్లాడుతూనే ఉన్నాము. కార్తిక్ గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. నమస్తే అండి కార్తిక్ గారు. నమస్కారం అండి. మే 4th రిజల్ట్ వచ్చింది. 108 ఆధిక్యంలో టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా అవుతుంది. కొంత మ్యాజిక్ ఫిగర్ లో చేరుకోవలసిగా ఉంది. కొంతగా అంటే విజయ్ చేసిన తప్పేంటి? ఎందుకంటే చూసాము అంటే ఆయన
ఒకటే ఎవరితో కూడా పెద్దగా సంప్రదింపులు జరపకపోవడం, అంటే ఇంకా కొద్దిగా రీచింగే కాబట్టి నాతో ఎవరొకరు కలుస్తారు అనుకున్నాడేమో మరి మొత్తానికి. అంటే కాంగ్రెస్ నుంచి 5 సీట్లు వచ్చినా కూడా మొత్తంగా ఆయన ఒక సీటుకి రాజీనామా చేసిన 113 వరకే వెళుతోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కూడా ఇప్పుడు విజయ్కి ఆ ఛాన్స్ దక్కుతుంది. 2 సార్లు కూడా గవర్నర్ ని కలిశారు, మళ్ళీ ఆయన వెనక్కి పంపించేశారు. ఇప్పుడు విజయ్ మెజారిటీని ఎక్కడ నిరూపించుకోవాలి? అసెంబ్లీలో నిరూపించుకోవాలి. అసెంబ్లీలో నిరూపించుకునే అవకాశం ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. గవర్నరు ఇచ్చే క్రమంలో కాంపిటీషన్ ఉందనుకోండి, 2-3 అడుగుతున్నారు, ఎవరు బలం ఎంతో తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఎవరు కూడా మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అడుగుతున్న వాళ్ళు లేరు. ఇక్కడ విజయ్ మాత్రమే అడుగుతున్నాడు. విజయ్ సింగిల్ రాజకీయ పార్టీగా ఉన్నాడు. మరి విజయ్కి అవకాశం ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటో గవర్నర్ గారు నాకు తెలియట్లేదు. నాకు అంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిపోయింది అనిపిస్తుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే, మేము 118 సభ్యుల సంఖ్య నాకు చూపించానంటే గవర్నర్ గా చూపించాల్సింది, అసెంబ్లీలో చూపించాల్సింది. హూ ఈజ్ గవర్నర్? వాట్ ఈజ్ రోల్ ఆఫ్ గవర్నర్? ఏదో రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఒక ఫార్మాలిటీ వ్యవస్థ రాజకీయ వ్యవస్థని బంధించే, ప్రజాస్వామ్య వ్యవస్థని బంధిస్తే ఎట్లా? ఇప్పుడు గతంలో వాజ్పేయి గారు 162 సీట్లు, 275 సీట్లు కావాలి పార్లమెంట్ లో, కానీ 1996లో 162 మాత్రమే గెలిస్తే ఆ రోజు సింగిల్ రాజ్యస్ పార్టీ అనేటువంటి వాజ్పేయి గారికి ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ అవకాశం ఇచ్చాడు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. చేస్తే తర్వాత 13 రోజులకి బలపరీక్ష జరిగింది. ఆ బలపరీక్షలో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అది అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అత్యందుకు కర్ణాటకలో, మన పక్కనే ఉన్న కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం 2017లో ఐ థింక్ 2017లో సింగిల్ రాజకీయ పార్టీగా బీజేపీ వస్తే బీజేపీకి అవకాశం ఇచ్చారు. తర్వాత బీజేపీ నిరూపించుకోలేకపోయింది. ఇదే ఫస్ట్ టైం మా దేశంలో మ్యాజిక్ ఇక్కడ చేరుకోలేకపోవటం ఇవాళ మాత్రమే జరిగిందా? ఆల్రెడీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఉంది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఉంది. కోర్టు తీర్పులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఏంటి అసలు? అంటే ఇది రాజ్యాంగబద్ధ వ్యవస్థలు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోయినా పర్లేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని అవమానించే పనులు చేయకండి అనేది ఎవరైనా చెప్పేది ఇక్కడ. మనం ఎన్నికలకు ముందు చూసాము, డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ కలిసి పొత్తులో ఉంది. బట్ ఎన్నికలు అయిపోయాక ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ డిఎంకే టీవీకే చీఫ్ విజయ్తో కూడా కలిసి వాళ్ళకి మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు మరి కాంగ్రెస్ నుంచి 5 సీట్లు అటు పెడతాయన్నారు, కానీ మిగతా ఇంకా చిన్న పార్టీలు ఏవైతే సిపిఎం, ఇంకొకటి సిపిఐ, సో ఈ కొన్ని పార్టీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి కొంత మెజారిటీ కావాల్సిన పరిస్థితి అటు విజయ్కి. సో ఏంటి వాళ్ళెవరైనా సిపిఎం మద్దతిస్తా, సిపిఐ మద్దతిస్తా, లేదు అన్నాడీఎంకేనే మద్దతిస్తా, లేదు డిఎంకేనే మద్దతిస్తా, ఏదైనా తేలాల్సి అసెంబ్లీ వేదిక మీద నుంచి తేలాలి. అసెంబ్లీ వేదిక మీద తేలాలి. ఇప్పుడు సింగిల్ రాజకీయ పార్టీగా విజయ్ వచ్చాడు కదా, కానీ 2 సార్లు వెళ్ళినా కూడా గవర్నర్ వెనక్కి పంపించారు కదా, ఇంకొక ఛాన్స్ ఇస్తాను. వెనక్కి పంపించడం మీదే నా అభ్యంతరం చెప్తున్నాను. భారతదేశంలో సింగిల్ రాజకీయ పార్టీని ప్రమాణ స్వీకారం చేపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో నీకు చెప్తున్నా విను, గోవాలో గతంలో కాంగ్రెస్ సింగిల్ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీ ప్లస్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్ అగ్రీ చేసి గవర్నర్ సెకండ్ రాజకీయ పార్టీని ప్రమాణ స్వీకారం పిలిచిన సందర్భాలు ఉన్నాయి దేశంలో. మణిపూర్ లో కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ సంఖ్య వచ్చినప్పటికి కూడా మీరు వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్తే వాళ్ళతో కలిసి ప్రమాణ స్వీకారం చేపించిన సందర్భాలు ఉన్నాయి సింగిల్ రాజకీయ పార్టీని పక్కన పెట్టి. ఇక్కడ అసలు నేను ఎవరిని ప్రమాణ స్వీకారం చెప్తాను, ఇక్కడ ఎవరు అడిగింది కూడా లేదు. ఒక్క విజయ్ అడిగాడు, గవర్నర్ రిక్వెస్ట్ చేశాడు. మామూలు గవర్నర్ పిలవాలి, సింగిల్ రాజకీయ పార్టీని గవర్నర్ పిలవాలి. గవర్నర్ పిలవకపోగా విజయ్ వచ్చి 2 సార్లు అడిగితే నువ్వు ప్రమాణ స్వీకారం చేపించట్లేదు అంటే నీ ఇంటెన్షన్ ఏంది? నువ్వా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది? నువ్వెవరు ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడానికి? నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని వాళ్ళతో ప్రమాణ స్వీకారం చెప్పి వాళ్ళ మద్దతు అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకొని చెప్పడం మాత్రమే నీ బాధ్యత. అంటే గవర్నర్లు తమ పరిధి ఆడుతున్నారు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. రైట్ అండి, రైట్ కార్తిక్ గారు. రైట్ నరసింహరావు గారు, చూసాం మనం అన్నా డిఎంకే కూడా కలిసి, అంటే కొంత న్యూస్ వచ్చిన దాన్ని బట్టి కూడా కలిసి
వెళతాయి, గవర్నమెంట్ను ఫామ్ చేస్తే అనుకున్నారు. బట్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అటు విజయ్కి ఇచ్చారు. బట్ ఏదేమైనా కూడా తెర వెనక వీళ్ళు ఏమైనా కొంత నడిపిస్తున్నారా అన్నట్టుగా కూడా కొంత న్యూస్ అయితే వస్తుంది. మీ అనాలిసిస్ బట్టి కూడా ఇప్పుడు కార్తీక్ గారు చెప్తున్న దాన్ని బట్టి కూడా గవర్నరే వచ్చి గవర్నమెంట్ని ఫామ్ చేయాలనే విధంగా గవర్నర్ రావాలి, 2 సార్లు కూడా ఈ నెల కూడా కావాలని రాజకీయం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఇది చేయడం తగునా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కార్తీక్ గారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు నేను కార్తీక్ గారి అభిప్రాయంతో ఆమోదించాలి అనేటువంటి ఇది లేదు, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. వారి అభిప్రాయం వారు చెప్పారు. నేనేమంటున్నా అంటే మనకు 5 ఇదే మే 4వ తారీఖు నాడు తమిళనాడుతో పాటుగా 4 రాష్ట్రాలకు మిగిలినటువంటి 4 రాష్ట్రాలకు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా పూర్తి మెజార్టీ అంటే ఒక సాధారణ మెజార్టీ కావాల్సినటువంటి నెంబర్ ఆ యొక్క రాజకీయ పార్టీలు, ఒక చోట కమ్యూనిస్టు గెలిచింది, 2 చోట్ల బీజేపీ గెలిచింది. వీళ్ళు గెలిచారు కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా గవర్నర్ ఎవరైతే మెజారిటీ దాటినటువంటి పార్టీ ఉందో వాళ్ళని పిలుస్తున్నారు, ప్రమాణ స్వీకారాలు జరిగిపోతాయి, అక్కడెక్కడ లేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటి, కావలసినటువంటి 118 స్థానాలు రాలేదు. రానప్పుడు ఇక నేను ఈ మార్గంలో వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను, వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను, వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని గవర్నర్ కి లేఖ ద్వారా ఇవ్వటం అనేటువంటిది సంప్రదాయం. ఈ సంప్రదాయం అనేటువంటి రాజ్యాంగంలో లేదు. ఆ సంప్రదాయాన్ని నిర్ణయించాల్సింది ఎవరు? ఆ నిర్ణయించే అధికారంలో కూర్చున్నటువంటి గవర్నర్ కి రకరకాలైనటువంటి విచక్షణ అధికారాలు ఉంటాయి. గవర్నర్ ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుంది? రాజ్యాంగబద్ధ గవర్నర్ యొక్క విచక్షణని మనం ప్రశ్నించలేము. నేను ఇందాక చెప్పాను, తెలంగాణ స్పీకర్ కి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు మనకు పార్టీ ఫిరాయింపులు జరిగాయని మీకు తెలుసు, నాకు తెలుసు, కార్తీక్ గారు తెలుసు, చూసినటువంటి ప్రజలందరికీ తెలుసు. స్వయంగా దానం నాగేందర్ అనబడేటువంటి వ్యక్తి ఒక పార్టీ తరఫు నుంచి బీఫామ్ నుంచి గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ తీసుకుని లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. పోటీ చేసినప్పటికీ కూడా మనకి ఇంతమందికి సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా స్పీకర్ కి అతను పార్టీ మారలేదు అని అనుకున్నాడు, తన విచక్షణ కొద్దీ తీర్పిచ్చాడు. ఆ తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. కాబట్టి ఇక్కడ మనం గవర్నర్ కు ఉండేటువంటి విచక్షణని మనం ప్రశ్నించడానికి ఎవరికి నాకు తెలిసి అయితే అధికారాలు ఏముండవు. కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నది. మనకు ఎవరికైనా అభ్యంతరాలు ఎవరు ఉంటే రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నేను వెళ్తానండి, నాకు కూడా 118 మంది సభ్యులు ఉన్నారు, నాకు అవకాశం ఏంటంటే నేను వెళ్తాను, మీరు వెళ్తారు, ఎక్స్ వెళ్తారు, వై వెళ్తారు, జెడ్ వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళందరికీ గవర్నర్ ఇవ్వలేరు. గవర్నర్ ఎవరికి ఇస్తారు? తను ఎవరి దగ్గర అయితే 118 మంది సభ్యులు ఉన్నారని తను నమ్ముతాడో, తను నమ్మిచ్చినటువంటి పార్టీ నాయకుడికి మాత్రమే గవర్నర్ అవకాశం ఇస్తాడు. ఇది మనం గత 75 సంవత్సరాలుగా మన దేశంలో వస్తున్నటువంటిది ఇదే. ఇప్పుడు కార్తీక్ గారు చెప్పినట్టు ఒక 2-3 జరగరానటువంటివి జరిగి ఉండొచ్చు మన ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యం అంటేనే మనం అనుకుంటాం కదా, అన్ని మనం అనుకున్నట్లు జరగవు. ఇందాక మీరు వాజ్పేయి గారికి సంబంధించినటువంటి చెప్పారు. వాజ్పేయి గారు సభలో బల నిరూపణ చేసుకోకుండా చేసుకొని ఓడిపోలే. బల నిరూపణ కంటే ముందే రాజీనామా చేశారు. 1996 లో అక్కడ ఓటింగ్ జరగలే. ఓటింగ్ జరగకముందే ఆయన నాకు ఈ మెజార్టీ రాదనేటువంటిది నేను భావిస్తున్నాను కాబట్టే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అట్లాగే మన ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అక్కడ బల నిరూపణ దాకా జరగలేదు. కాబట్టి ఏంటంటే ఈ బల నిరూపణ జరిగి బేరసారాలకు ఆస్కారం ఇవ్వకుండా గవర్నర్ ఏమన్నాడు విజయ్తో, మళ్ళీ ఇంకోసారి 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో, నీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, నీకు కావాల్సినటువంటి 118ని తెచ్చుకోండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం వెంటనే ఇమీడియట్లీగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని తప్పు పట్టకూడదు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. సరే, ఇప్పుడు అంటే అన్నా డిఎంకే కొత్త వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటే బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్ళినప్పుడు అన్నా డిఎంకే ఇప్పుడు అంటే ఏం చేయబోతోంది అంటే చూసాము ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎవరు ఎప్పుడు రాజకీయంగా కూడా ఒకరితో మిత్రత్వం శత్రుత్వం అని రాజకీయాలు ఎప్పుడు కూడా శాస్త్రం కాదు. సో ఇప్పుడు మళ్ళీ బద్ధశత్రువైన డిఎంకేతో ఏమైనా కలిసే ఛాన్స్ ఉందా? ఇంకొకటి ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ను ఫామ్ చేయాలంటే తనకి ఏ ఛాన్సెస్, ఏ ఆప్షన్స్ ఉన్నాయంటారు? మేడం 1971 నుంచి డిఎంకే కాంగ్రెస్ కలిసి అనేక సార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి, ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి, కలిసి పనిచేశారు. లోక్సభ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో. కానీ విజయ్కి 108 రాగానే కాంగ్రెస్ ఏం చేసింది, ఇంతకాలం తన పొత్తులో ఉన్నటువంటి తనకు కాంగ్రెస్ కి వచ్చినటువంటి 5 సీట్లు కూడా 5 సీట్లు రావటంలో కూడా డిఎంకే యొక్క సపోర్ట్ తోనే గెలిచింది 5 సీట్లు. వెస్ట్ బెంగాల్లో 5 రాలేదు. కాబట్టి మనం ఇక్కడ కాంగ్రెస్ కూడా ఏం చేసింది, అక్కడ విజయ్ ఒక రకంగా డిఎంకేకి వెనుపోటు పొడిచినట్లే. అవును. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, డిఎంకే ఏం చేస్తుంది, ఏఐడిఎంకే ఏం చేస్తుంది, ఒక్క సీటే గెలిచినటువంటి బీజేపీ ఏం చేస్తుంది అనేటువంటిది
వారి వారి రాజకీయ ఎజెండాల ప్రకారం వారి వారి రాజకీయ అవసరాల నిమిత్తం వాళ్ళు ఆ రాజకీయంలో పావులు కలుపుతుంటారు. మనం క్రికెట్ లో ఒక బాల్కి 15 రన్లు కొట్టాలి, ఓడిపోతామని తెలిసి కూడా లాస్ట్ బాల్ కి క్రీజులో ఉన్నటువంటి వ్యక్తి క్రీజులోంచి బయటకు వచ్చి 6 కొట్టడానికే ప్రయత్నం చేస్తాడు, అంతేగాని ఓడిపోతున్నాను వికెట్లు ఇచ్చుకోడు. ఇది కూడా రాజకీయంలో కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటం కోసం, వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడం కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రాజకీయాలు ఇప్పుడు మనం ఏమవుతుందో మనం ఎవరో చెప్పలేం, ఇంకో 2 రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహరావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి మరికొన్ని రోజులు